ప్రత్యేక అధికారులు నియమించడం ఇది ప్రజాస్వామ్య వ్యతిరేకం, ఇది రాజ్యాంగ వ్యతిరేకం. 73, 74 రాజ్యాంగ సవరణ చట్టాల ప్రకారంగా కేంద్ర ప్రభుత్వం ఎంతో, రాష్ట్ర ప్రభుత్వం ఎంతో, స్థానిక ప్రభుత్వాలు కూడా ఉంటారు. కేంద్ర ప్రభుత్వానికి రాజ్యాంగ ప్రతిపత్తి ఉంది, రాష్ట్ర ప్రభుత్వానికి రాజ్యాంగ ప్రతిపత్తి. అదేవిధంగా స్థానిక ప్రభుత్వాలు అటు మున్సిపల్ కార్పొరేషన్స్ కానీ, మున్సిపాలిటీస్ కానీ, జిల్లా పరిషత్తులు, మండల పరిషత్తులు, గ్రామ పంచాయతీలు ఇవి రాజ్యాంగ ప్రతిపత్తి కలిగినటువంటి వ్యవస్థలు, సంస్థలు. ఏ విధంగా భారత పార్లమెంటుకు అలాగే అసెంబ్లీలకు వాటి టర్మ్ అయిపోయే లోపలనే ఎన్నికలు నిర్వహిస్తారు. అది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. అసెంబ్లీ ఎన్నిక జరగలేదంటే రాష్ట్రపతి పాలన పెట్టాడు. కాబట్టి ఇక్కడ కూడా టర్మ్ అయిపోయే లోపలనే ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత ప్రభుత్వాలది, ఎన్నికల కమిషన్ది. అలా కాకుండా ప్రత్యేక అధికారుల పాలన పెట్టడం అంటే రాష్ట్రపతి పాలన పెట్టడంతో సమానం. కాబట్టి ఇది రాజ్యాంగ వ్యతిరేకం, ప్రజాస్వామ్య వ్యతిరేకం. దీనివల్ల కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు కూడా రావు. స్థానిక సంస్థలకు సకాలంలో ఎన్నికలు నిర్వహించకుండా ఉంటే కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సిన గ్రాంట్ కూడా రాదు. కాబట్టి ఆర్థికంగా రాష్ట్రానికి నష్టం. అటు ప్రజాస్వామ్య వ్యతిరేకం, ఇటు రాజ్యాంగ వ్యతిరేకం. ప్రస్తుతానికి మున్సిపల్ కార్పొరేషన్స్కు, మున్సిపాలిటీస్కు ప్రత్యేక అధికారులు నియమించారు. త్వరలో ఏప్రిల్ 2కు గ్రామ పంచాయతీల టర్మ్ అయిపోతుంది. వాటికి కూడా ప్రత్యేక అధికారులు నియమించే పరిస్థితి కనపడతా ఉంది. రేపు జిల్లా పరిషత్లకు, మండల పరిషత్తులకు కూడా ఇదే పద్ధతి అవలంబించింది. ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము, రాష్ట్ర ఎన్నికల కమిషను వెంటనే టర్మ్ అయిపోయే లోపల ఈ స్థానిక ప్రభుత్వాలకు సకాలంలో ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తారు.